ఎట్లా అనిపించింది మీ అనుభూతి? లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిర్రు, ఏమనిపించింది? మంచిగా అనిపించింది. అంటే అసలు ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది నిరుద్యోగులు మాత్రం ఒక అది ఇచ్చినావు. అవునన్న. సో ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఎంపీగా వేస్తున్నా, ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా వేస్తా. గతంలో అంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. అవును. మీ మీద దాడి జరిగిందని వార్తలు వచ్చినాయి. అవును. సో ఇవన్నీ నిజంగానే జరిగినాయా? జరిగినాయి. ప్రెజర్ ఏమైనా వచ్చిందా? అంటే మీకు ఫుల్ డ్రాప్ చేయండి, విత్డ్రా చేసుకోండి అలా ఫుల్ ప్రెజర్ వచ్చింది. ఇంకా విత్డ్రా చేసుకోమని ఇంటి చుట్టూ కూడా వచ్చిర్రు అనమాట కొంతమంది. కానీ ఇంటికాడ ఉంటే సతాయిస్తారని వేరే దగ్గర ఉన్నా నేను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అట్లా వండుకుంటూ ఉన్నా. ఇంకా నేను పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఇంకా రెండు, అధికారం ప్రతిపక్షం అందరూ. కానీ ఏం నేర్చుకున్నావు నువ్వు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినావు కదా, ఏమర్థమైంది? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఇక ఏం నేర్చుకున్నా అంటే మ్యాక్సిమం కుట్రలు కుళ్ళులు అది రౌడీ అదంతా ఉండాలేమో అనిపించింది ఆ క్షణం వరకు. ఇవన్నీ ఉంటేనే గెలుస్తారా, డబ్బు ఉండాలేమో బాగా, ఇక ఎందుకు ఇట్లా చేసురు వీళ్ళని ఆలోచించిన. కానీ ఇది మొత్తం మార్చివేయాలి అనేది మాత్రం నేను గట్టిగా నేర్చుకున్నా. కొన్ని ఊర్లలో తిరిగినా కదన్నా, అమౌంట్ అడుగుతుండే ఊకే, నీకే ఓటేస్తే గాను 500 ఇచ్చిపో. మన రాజకీయ నాయకులు అట్లా అలవాటు చేసేసారు. సో ఇది మొత్తం మార్చాలి అనేది గట్టిగా ఫిక్స్ అయిపోయినాను. అంటే ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు అసలు? బర్రెలెక్క పోటీకి కారణాలు ఏంటి? ప్రధాన కారణాలు చెప్పండి, ఒక 2-3. ప్రధాన కారణం అంటే పేపర్ లీకేజీలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం, మాకు కావాలని పోరాటం చేసినప్పుడు కేసులు పెట్టడం. ఇది బాధ అనిపించింది. కేసు అనేది వాళ్ళకి చిన్నదే కావచ్చు, కానీ చదువుకునే వాళ్ళకి చాలా పెద్దది. అది జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా చేయడం వల్ల నాకు బాధ అనిపించింది. మేము కష్టపడి ఎన్నుకున్న వ్యక్తిని మేము ఒకప్పుడు మోసిన వాళ్ళమే కదా, వాళ్ళ వెనకాల మాకు కావాలని మేము తిరిగిన వాళ్ళమే. ఈ వ్యక్తి కావాలని మేము ఇష్టంగా ఎన్నుకున్న వ్యక్తే తర్వాత మమ్మల్ని ధర్నాలు చేసే కొట్టించడం కానీ, లాఠీ చార్జీలు కానీ అవన్నీ చాలా వరకు జరిగినాయి. ఇక్కడ పేపర్ లీకేజీలు జరగడం కానీ, మేము ఓటేసి గెలిపించిన వ్యక్తి మా మీదనే ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఏంది. సో ఇవన్నీ బాధ అనిపించింది. సో ఏం చదువుకున్నారు బర్రెలక్క? నాది డిగ్రీ అయిపోయిందన్న, ప్రెసెంట్ బీఈడీ చేస్తున్నా. ఉద్యోగం రాలేదనే కోపంతోనే నామినేషన్ చేసినావు అంతే? అవును. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదు అని నమ్ముతున్నారా? అంటే విద్యార్థులకు న్యాయం జరగలేదంటారా? జరిగింది, కానీ పేపర్ లీకేజీలు చాలా జరిగినాయి కదన్నా. ఇప్పుడు మొన్న ఎంతమంది ధర్నాలు, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 2 2 times పోస్ట్ పోన్ చేసి, గ్రూప్ 1 2 times లీక్ అయింది. థర్డ్ టైం ఎగ్జామ్ పెట్టి ఇక అది ఆగిపోయింది. గ్రూప్ 4 చాలా పేపర్స్ యాడ్ అయినాయి. గ్రూప్ 3 జాడనే లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ది చాలా పెద్ద ఇష్యూ, జీవో నెంబర్ 46 అవి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎస్ఐ అన్న వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు, ఈ కానిస్టేబుల్ ఇంకా ట్రైనింగ్ పంపలేదు. సో అప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఈవెంట్స్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా చేసిరు అనేసి బయట కూడా చాలా పెద్ద టాక్ వచ్చింది. సో అవన్నీ ఇట్లా జరగడం వల్ల ఇంకా నాకు బాధ అనిపించింది. ఇవన్నీ కాదు, వీటికి పులిస్ స్టాప్ పెట్టాలి. ఇంకా నేను ఒక్కదాన్నే చేయగలుగుతానా లేదని ఆలోచించుకున్నాను. తర్వాత మనం ఒక్కరం అయితే అడిగేద్దాం, తర్వాత ఎవరో ఒకరు యాడ్ అవుతారని నమ్మకంతో అడిగేసిన. సో చాలా మంది యాడ్ అయ్యారు. సక్సెస్ఫుల్ గా చాలా యుద్ధం అయితే చేసిన అనమాట. ఇంకా అసలు ఎలక్షన్స్ లో పోటీ చేయాలి అని అనుకోనప్పుడు, అసలు ఎలక్షన్ అంతే ఏదో తెలియనప్పుడు బర్రెలెక్క గోల్ ఏముండే? జాబ్ ఎలాంటి? ఎస్ఐ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకోవాలని ఉండే, పోలీస్. తర్వాత ఇంకా ఒక కేసు అయ్యిండే నా పైన. నేను ఇట్లనే నోటిఫికేషన్స్ లేవని వీడియో చేస్తే కేసు పెట్టిరు నా మీద. పెట్టేసరికి నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా, చాలా ఇబ్బంది పడ్డా, మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కొన్ని రోజులు. ఈవెంట్స్ వరకు మంచిగా ఇక జాబ్ వస్తుందని ఫుల్ మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నా. ఈవెంట్స్ అయిపోయినాక కేసు అయింది. కేసు అయ్యేసరికి నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా. అయినా కానీ కష్టపడి చదివినా ఈ కేసు అయింది కదా అనేది మైండ్లో ఉండిపోయి నేను సరిగా ఎక్కలేదనమాట చదువు. అయినా కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నా లాస్ట్కు ఈ కేసు వల్ల నా జాబ్ పోయింది. సో మొత్తానికి ఉద్యోగం రాదని ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా రాలేదు, కొట్లాడాలి. ఈ కేసులు అనేది పెట్టకూడదు. మాకు కావాల్సినవి మేము అడిగే అధికారం మాకుంది. అడిగినప్పుడు మా మీద కేసులు ఎందుకు పెడతారు? నా మీద చాలా మంది అన్న వాళ్ళ మీద అయినాయి, చాలా మంది పైన ధర్నాలు చేసిన వాళ్ళ పైన కేసులు అయినాయి. కొట్లాటలు అయినప్పుడు కొట్టి దెబ్బలు తగిలిన అన్న వాళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది కాదు,
మాకు ఏదన్నా కావాల్సినప్పుడు మేము పోరాటాలు చేస్తాం. మాకు కావాల్సినవి మాకు ఇవ్వాలి. కరెక్ట్గా ఇస్తే మేము పోరాటాలు ఎందుకు చేస్తాం? చెయ్యం కదా. పర్ఫెక్ట్గా మాకు ఇవ్వాలి. మేము ఏమన్నా పోరాటాలు చేసినా మా పైన కేసులు పెట్టకూడదు. మా జీవితంకి ఒక స్టాంప్ అనేది వేయకూడదు. సో ఇదంతా చేయాలి అనేసి గట్టిగా ఫిక్స్ అయినా. సో ఒక ఆడపిల్లగా కొట్లాడుతున్నారు, అవును. భయం అనిపించట్లేదా? ఫస్ట్ భయం అనిపించింది అన్న. తర్వాత ఇంతమంది సపోర్టు, ఇంతమంది మోటివేట్ చేసిండు నన్ను. చాలా మంది, ఎవరెవరు ఉన్నారు బర్రెలెక్క వెనకాల? చాలా మంది ఉన్నారు జనాలు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇంకా అదే ధైర్యం. పొలిటికల్ గా ఎవరున్నారు? పొలిటికల్ అంటే జేడి సార్ ఉన్నాడు, మల్లాడి కృష్ణ, యానం కంచాయలయ్య సార్ గాని, ఇంకా చాలా మంది వచ్చిర్రు అన్న. మహిళా కమిషన్ అన్న సార్ వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద ఆర్మీ సార్ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఆర్మీ వాళ్ళు 4 ఆర్మీ సార్ వాళ్ళు 4 ఓట్లు వేస్తే 4 నాకే పడ్డాయి. అసలు చాలా సహాయం చేసారు. కొంతమంది డైరెక్ట్గా ప్రచారంలోకి రాని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఫోన్ కాల్స్ ద్వారా కూడా నాకు ఓట్లు వేయించారు. చాలా సపోర్ట్ చేసిరు. కానీ మీకు ప్రెజర్ రాలేదా అక్కడ జూపల్లి నుంచి కానీ? ఫుల్ వచ్చింది. ప్రధాన పార్టీల నుంచి ప్రెజర్ వచ్చిందా? ఫుల్. ఎట్లాంటి ప్రెజర్ వచ్చింది? ఎలాంటి ప్రెజర్ అంటే, సరే ఏదో విత్డ్రా చేసుకోలేదు, ప్రచారం ఆపేసి నీకు డబ్బులు ఇస్తాం లేకపోతే మాకు అంత పెద్ద ఇల్లు లేదన్న, చిన్న ఇల్లు, అది కూడా రేకులు వేసుకొని ఉన్నాం. ఒకప్పుడు ఇల్లు లేదని బాధపడిన వీడియోలు చూసిరంట. ఇల్లు కట్టిస్తాం నీకు, హైదరాబాద్లో ఇల్లు ఇస్తాం, అది ఇది చెప్పిండ్రు. నాకు వద్దని చెప్పిన, నేను దేనికి కూడా తగ్గలేదు. మంచి మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి, చాలా వచ్చినాయి. విత్డ్రా చేసుకోమని ఇంటి చుట్టే ఉన్నారు, ఏడ దొరికితే ఏడ కాంప్రమైజ్ చేపిస్తామని. నేను ఇంటికే రాలే, ఏడున్నా కూడా తెలియని. అధికార పార్టీ వల్ల ప్రతిపక్షం అన్ని 2 అన్ని పార్టీలు బాగా ఇబ్బంది అయింది కదా చాలా అయింది. నాకు కూడా తెలియదు అంత ఇబ్బంది అయిందని. తర్వాత చెప్తుంటే ఆహా ఇంత ఇబ్బంది అయిందా అనుకున్నా. జూపల్లి కూడా మంచి ఫిగర్ మీకు ఆఫర్ చేసినట్టు నిజమేనా? ఇప్పుడు ప్రస్తుతం అందరి ఇంకా ఏమోలే అన్న, అవన్నీ ఎందుకు. సో 3 పార్టీల నుంచి అయితే బాగానే ప్రెజర్ ఉన్నది. విత్డ్రా చేసుకోండి. ఏమైనా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిరా? భయపెట్టి బ్లాక్ మెయిల్ అంటే మా తమ్ముడి పైన దాడియే అన్న. ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వలే నేను. అమౌంట్ పరంగా చేసిరు, నాకు ల్యాండ్ ఇస్తామన్నారు. సో అన్ని ఇస్తామన్నా కానీ నేను దేనికి కాంప్రమైజ్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల దాడి చేసి భయపెట్టిద్దామని మా తమ్ముడిని కొట్టిండ్రు. ఇక అట్లా కొట్టినా కానీ నేను కొడితే కొట్టురి, కొట్టాల్సింది మా తమ్ముడిని కాదు, మా ఫ్యామిలీని కాదు, నేను పోటీ చేస్తున్నా, నన్ను కొట్టండి అని చెప్పిన డైరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, మా తమ్ముడు చాలా చిన్నోడు, ఏదో డిగ్రీ ఫస్ట్ ఇయర్, అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఆయన మీద కొట్టడం అనేది కరెక్ట్ కాదు. మా ఫ్యామిలీకి తెలియదు, మా ఫ్యామిలీకి ఇష్టం లేకుండా నేను వేయడం, వాళ్ళకి తెలియకుండా వేసిన. వాళ్ళ మీద కాదు దాడులు చేయాల్సి, నా మీద చేయండి, నేను చేసిన కదా అనేసి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసిన. మీరు ఎంత కొడతారో కొట్టండి, నేనైతే తగ్గను, మీరు ఎంత గట్టిగా రెచ్చగొడతారో నేను అంత రెచ్చిపోతా అని చెప్పిన డైరెక్ట్.